Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 9th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి 6th యూనిట్లో మనకు ఒక పోమ్ ఇచ్చున్నారండి, నో మ్యాన్ ఆఫ్ ఫారెన్. సో నో మ్యాన్ ఆఫ్ ఫారెన్ అంటే ఎవరే కానీ విదేశీయులు కాదు అని చెప్తున్నారు. అదేంటి, వేరే దేశంలో ఉన్న వాళ్ళంతా విదేశీయులే కదా, మన దేశం కాని వాళ్ళందరూ కూడా ఫారినర్సే కదా మనం అంటాం. మరి ఎందుకు ఇతను ఇలా చెప్తున్నారు, ఇంతకీ ఎవరు అతను, ఎందుకు ఇలా చెప్తున్నాడు, ఎలాంటి కంపారిజన్స్ తీసుకుంటున్నాడు అనేది మనం ఈ పోమ్ ద్వారా మనం చూడబోతున్నాం. సో లెట్ us enter into the poem. Have you ever thought of some people as strange or other countries as foreign? So have you ever thought of some people as strange or other countries as a foreign? So మీకు ఎవరన్నా వేరే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రేంజ్గా, కొత్తగా, వింతగా అనిపించారా? లేదంటే అదర్ కంట్రీస్ వాళ్ళని చూసినప్పుడు ఫారెన్ వాళ్ళు అనేసి అనిపించిందా మీకు ఎప్పుడన్నా? We have many ways of thinking of other people as different from us, as them. They may belong to a different country or speak a different language. సో వేరే వాళ్ళని మనతో కంపేర్ చేసుకొని వాళ్ళని డిఫరెన్షియేట్ చేయడానికి మనకు చాలా అంటే చాలా రీజన్సే కనిపిస్తాయి. వాటిల్లో వాళ్ళు వేరే దేశానికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే వేరే లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అయి ఉండొచ్చు. In this poem, however, the poet reminds us of the many ways in which we are all the same, for we are all హ్యూమన్. సో ఈ పోయంలో మనకు పోయిట్ చాలా అంటే చాలా సార్లు మనకు గుర్తు చేస్తాడు ఏమనంటే, మనమందరం ఒకటేను, ఎందుకంటే మనమందరం కూడా మనుషులమేను అనేసి చెప్తాడనమాట. మనం అనుకుంటుంటాం కదా, ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాము, చెన్నైలో వాళ్ళని చూస్తే వీళ్ళు తమిళ వాళ్ళు, తమిళియన్స్, వాళ్ళు కన్నడియన్స్, ఇలా చెప్తాం కదా, మరాఠీస్. సో అంటే ఇండియాలో ఉన్న మనకే పక్కన బోర్డర్స్ క్రియేట్ చేసుకునేసి స్టేట్స్ అనేసి వాళ్ళ యొక్క మాట్లాడేటటువంటి లాంగ్వేజ్ని బట్టి వాళ్ళని మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి మనకు మధ్య వేరియేషన్ చూపిస్తూ ఉంటాము. సో వాళ్ళు మనకు స్ట్రేంజర్స్ లాగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇతను ఏమంటున్నా అంటే, ఇండియాలోనే కాదంటే ఒక్క కంట్రీలో ఉన్నటువంటి స్టేట్స్ మధ్య కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మధ్య కూడా ఎలాంటి బౌండరీస్ అవసరం లేదు, అందరూ కూడా మనుషులేను, అందరూ ఒక్కటేను, అందరూ ఈక్వలేను అని చెప్తున్నాడు అనమాట. సో దానికి నేను కొన్ని రీజన్స్ కూడా చెప్తాను అంటున్నాడు. సో లెట్ us enter and see the reasons what he is going to explain to us. So before going to explain that, I am requesting you all to subscribe to my channel and encourage me to get more videos from me. Okay, so next we are going to start the poem. Remember, no men are strange, no countries foreign. Beneath all uniforms, a single body breathes like ours. The land our brothers walk upon is earth like this, in which we all shall lie. సో రిమెంబర్, అందరూ గుర్తుపెట్టుకోండి, నో మెన్ ఆర్ స్ట్రేంజ్, ఎవరే గాని కొత్త వాళ్ళు కాదు ఇక్కడ ఉండేది. నో కంట్రీస్ ఫారెన్, beneath all uniforms a single body breathes. So no men are foreign, no countries are foreign. So విదేశీయులు కూడా ఎవరే కానీ మనకు ఫారినర్స్ అని పిలవకూడదు అనమాట. ఓకే, సో ఎవరే కానీ మనకు ఆ డిఫరెన్స్ అనేది చూపించకూడదు. బినీత్ ఆల్ యూనిఫామ్స్, సో మనం చూస్తుంటాం, సోల్జర్స్ ఉంటారు, ప్రతి ఒక్క కంట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి యూనిఫామ్ ఉంటుంది. సో ఆ సోల్జర్స్ అనేవాళ్ళు, ఇక్కడ యూనిఫామ్స్ అంటే ద యూనిఫామ్స్ విచ్ వర్ ఓన్ బై ద సోల్జర్స్. ఓకే, సో బినీత్ ఆల్ యూనిఫామ్స్ ఏ సింగిల్ బాడీ బ్రీత్స్ లైక్ అస్.
సో ప్రతి ఒక్క యూనిఫామ్ లోపల ఎవరుంటారంటే ఒక బాడీ ఉంటుంది, సింగిల్ బాడీ, అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ఉంటారనమాట. అంటే ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు కూడా లైక్ అవర్స్, మనలాంటి వాళ్ళు కూడా, అంటే పాకిస్తానీ లేదంటే ఇంగ్లాండ్ బ్రిటిషర్స్, సో వీళ్ళ యొక్క సోల్జర్స్ని తీసుకున్నా, మన సోల్జర్స్ని తీసుకున్నా, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కాకపోతే ఆ యూనిఫామ్ అనేది వేరియేషన్ అక్కడ మనకు వాళ్ళకు. ఆ యూనిఫామ్ వేసుకున్నటువంటి పర్సన్ మనలాంటి మనిషే అని చెప్తున్నారు. ఓకే, సో బినీత్ ఆల్ యూనిఫామ్స్ ఏ సింగిల్ బాడీ బ్రీత్స్. సో అలాంటి వెరైటీ యూనిఫామ్స్ కింద ఒక బాడీ, ఒక పర్సన్, ఒక హ్యూమన్, ఓకే, ఒక శరీరం అనేది ఇక్కడ ఊపిరి తీసుకుంటుంది. అంటే దే ఆర్ టేకింగ్ ద బ్రీత్ లైక్ అవర్స్, మనలాగే వాళ్ళు కూడా బ్రీతింగ్, ఈ గాలిని పీల్చే బ్రతుకుతున్నారు. ద ల్యాండ్ అవర్ బ్రదర్స్ వాక్ అపాన్ ఈజ్ ఎర్త్ లైక్ దిస్ ఇన్ విచ్ వీ ఆల్ షల్ డై. సో వీళ్ళందరూ ఇక్కడ బ్రదర్స్ గా కంపేర్ చేశారు ఫారినర్స్ అందరినీ కూడా. సో ఈ బ్రదర్స్ అందరూ కూడా నడిచేటటువంటి ప్లేస్ ఏంటి అంటే వాక్ అపాన్ ఈజ్ ఎర్త్ లైక్ దిస్. సో మనం ఎలాగైతే నడుస్తున్నామో భూమి మీద, అలాగే వాళ్ళందరూ కూడా వాళ్ళ భూమిపై నడుస్తూ ఉన్నారనమాట. ఓకే, ఎలాంటి భూమి మీద అంటే లాస్ట్కి ఎక్కడైతే మనం అందరము కూడా చేరుకుంటామో అక్కడికి, అంటే చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళాల్సిందే, ఈ భూమిలోకే వెళ్ళాలి. సో అలాంటి భూమిపైనే వాళ్ళు కూడా నడుస్తున్నారు, మనం కూడా నడుస్తున్నాము. సో అలాంటప్పుడు ఎందుకు మనం వాళ్ళని స్ట్రేంజర్స్ గా ట్రీట్ చేయాలి, ఎందుకు వాళ్ళని మనం ఫారినర్స్ గా ట్రీట్ చేయాలి? అందరూ ఒక్కటేను. సో వేసుకున్నటువంటి యూనిఫామ్ లో చేంజ్ ఉండొచ్చు కానీ వాళ్ళు నడిచేటటువంటి ఆ నేల కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకునేటటువంటి ఆ గాలి కావచ్చు, అన్నీ మనలాగే వాళ్ళు కూడా చేస్తున్నారు, అందరూ ఈక్వలే అని చెప్పాడనమాట ఫస్ట్ స్టాంజా ద్వారా. నెక్స్ట్, దే టూ అవేర్ ఆఫ్ సన్ అండ్ ఎయిర్ అండ్ వాటర్ are fed by peaceful harvest by wars long winter strawed. So they too aware of sun and air and water. సో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మనలాగే సూర్యుడు, సన్ అంటే తెలుసు, ఎయిర్ అంటే తెలుసు, అండ్ వాటర్ అంటే తెలుసు. మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు, మనము యూజ్ చేస్తున్నాం, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే, ఆర్ ఫెడ్ బై పీస్ఫుల్ హార్వెస్ట్. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఫెడ్ బై పీస్ఫుల్ హార్వెస్ట్. మనలాగే ఏ విధంగా అయితే పంట పొలాల నుంచి మనకు ఫుడ్ అనేది వస్తుందో, అలాగే వాళ్ళకు కూడా పీస్ఫుల్ గా ఫుడ్ అనేది వస్తుంది. బై వాస్ లాంగ్ వింటర్ స్టావ్డ్. సో వింటర్ సీజన్ లో మనకు ఫుడ్ అనేది చాలా కష్టం దొరకడం. ఓకే, అప్పుడు పంట చేతికి రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి టైంలో మనము స్టార్వింగ్ మీన్స్ ఫీలింగ్ టూ మచ్ ఆఫ్ హంగ్రీ. ఓకే, సో ఇక్కడ ఆ వింటర్ సీజన్ దేంతో కంపేర్ చేశారంటే వార్స్ తో కంపేర్ చేశారు. యుద్ధాలు జరిగినప్పుడు, పీస్ అనేది లేనప్పుడు మనకు ఈ వింటర్ సీజన్లో ఏ విధంగా అయితే ఫుడ్ అనేది అవైలబుల్ ఉండదో, ఆ విధంగా వార్ అనేది జరిగేటప్పుడు మనకు ఫుడ్ అనేది అంత అవైలబుల్ ఉండదు. సో పీస్ఫుల్ హార్వెస్ట్ జరిగేటప్పుడు మాత్రమే మనకు ఫుడ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మనకు ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటుంది. అలాగే మనకు ఎక్కడైతే వార్ అనేది జరుగుతుందో అక్కడ మనకు సరైనటువంటి ఫుడ్ ఉండదు. మనము చూసుకున్నట్లయితే అనదర్ కంట్రీలు ఎక్కడైనా కనుక ఇరాక్, ఇరాన్ ఇలాంటి దగ్గర వార్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఆయిల్ రేట్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది, పెట్రోల్ కానీ ఆయిల్ కానీ పెరిగిపోతుంది. సో ఎక్కడైనా కూడా పీస్ఫుల్గా ఉంటే ఏదైనా అవైలబుల్లో ఉంటుంది. ఇలా వార్ అనేది జరిగినప్పుడు ఆల్ మెంబర్స్ షుడ్ నీడ్ టు బి స్టార్వ్డ్, అంటే ఫీల్ హంగ్రీ. సో ఆకలి అనేది తప్పదు, అంటే ఆహారం అనేది దొరకకపోవచ్చు యుద్ధాలు జరగడం వల్ల. దేర్ హ్యాండ్స్ అవర్స్ అండ్ ఇన్ దేర్ లైన్స్ వి రైట్ ఏ లేబర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్. సో దేర్ హ్యాండ్స్ ఆర్ అవర్స్, వాళ్ళ చేతులు అనేవి మన చేతులు లాంటివే. మన చేతుల్లో ఏ విధంగా అయితే గీతలు ఉన్నాయో అదే విధంగా వాళ్ళ చేతుల్లో కూడా లైన్స్ అనేవి ఉంటాయి. సో మన చేతుల్లో రాతని ఎలా అయితే మనం చదువుతామో అలాగే వాళ్ళ చేతుల్లో లైన్స్ ని కూడా మనం చదవగలుగుతాం, వాళ్ళు కూడా చదువుతారనమాట. అంటే ఇద్దరు ఒకటేను. సో ఇన్ దే లైన్స్ వి రీడ్ ఏ లేబర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్. సో ఆ లైన్స్ అలాంటి చూసినప్పుడు వాళ్ళ పడే కష్టం అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. అంటే బాగా పని చేసి 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 హార్డ్ వర్క్ చేసిన ఆ చేతులు చూస్తే మొత్తం ఇక్కడ గీతలన్నీ వచ్చేస్తుంటాయి కదండి. సో అవి చూసినప్పుడు తెలుస్తుంది ఏమనంటే వర్క్, లేబర్ అంటే ఇక్కడ మనకు
హార్డ్ వర్క్ అనమాట. సో వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ ఏంటి అనేది మనకు తెలియాలంటే వాళ్ళ చేతులు చూడాలి. మన చేతులు చూసుకుంటే మనకి ఎలాగైతే మన కష్టం అనేది తెలుస్తుందో అలాగే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఇద్దరు కూడా ఇక్కడ డిఫరెన్స్ అనేది, వేరియేషన్ అనేది చూపించకూడదు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ సెకండ్ స్టాంజాలో ఏం చెప్పారు? సన్, ఎయిర్, వాటర్ మనం ఏ విధంగా అయితే చూస్తున్నామో వాళ్ళు అదే విధంగా చూస్తున్నారు. అండ్ పీస్ఫుల్ గా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా అయితే ఫుడ్ ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటుంది. ఎప్పుడైతే వార్స్ అనేవి స్టార్ట్ అవుతాయో అప్పుడు మనకు వింటర్ సీజన్ లో ఏ విధంగా అయితే ఫుడ్ అనేది పాసిబుల్ కాదు, ఎక్కువ అవైలబుల్ ఉండదు, స్కార్సిటీ అనేది ఉంటుందో అలాగే వాళ్ళకి ఉంటుంది. అండ్ మన చేతులు ఎలా ఉన్నాయో వాళ్ళ చేతులు అలాగే ఉంటాయి. మన చేతులు మనం హార్డ్ వర్క్ చేస్తే ఏ విధంగా అయితే గీతలు పడి ఉంటాయో అలాంటిదే వాళ్ళ చేతుల్లో కూడా మనం చూడవచ్చు అని చెప్తున్నారనమాట. సో ఏ హార్డ్ వర్క్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఓన్. సో మనం చేసే హార్డ్ వర్క్ వాళ్ళు చేసే హార్డ్ వర్క్ ఎలాంటి డిఫరెన్స్ లేదు. రిమెంబర్ దే హ్యావ్ ఐస్ లైక్ us దట్ వేక్ ఆర్ స్లీప్. సో గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏంటంటే మనలాగే వాళ్ళకి ఐస్ అనేవి ఉంటాయి. సో మనలాగే వాళ్ళు నిద్రపోతారు, నిద్రలేస్తారు. అండ్ స్ట్రెంగ్త్ దట్ కెన్ బి ఎర్న్ బై లవ్. సో వాళ్ళకి మనలాగే మనకి ఏ విధంగా స్ట్రెంగ్త్ వస్తుందంటే దట్ కెన్ బి ఎర్న్ బై లవ్. అంటే మనం ఇతరుల పట్ల ఏ విధంగా అయితే ప్రేమ చూపించి మనము వాళ్ళందరి యొక్క లవ్ని గెయిన్ చేసుకొని దానిని మనము అంటే మనకి ఎక్కువ మంది సపోర్టర్స్ ఉంటే మనకి ఏ విధంగా అయితే స్ట్రెంగ్త్ అనేది ఉంటుందో ఆ విధంగానే వాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, వాళ్ళు కూడా అలాగే చేస్తారనమాట. అంటే మనము ఇతరుల మీద ఏ విధంగా అయితే ప్రేమ చూపిస్తామో అలాగే వాళ్ళు కూడా చూపిస్తారు. సో దానివల్ల మనకి ఏ విధంగా అయితే స్ట్రెంగ్త్ అనేది వస్తుందో అదే విధంగా వాళ్ళకి కూడా స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో హ్యావ్ టు షో లవ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫారినర్స్ ఆల్సో టు గెట్ స్ట్రెంగ్త్. ఇన్ ఎవ్రీ ల్యాండ్ ఈజ్ కామన్ లైఫ్ దట్ ఆల్ కెన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. సో ఇన్ ఎవ్రీ ల్యాండ్, సో ప్రతి ఒక్క ల్యాండ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజ్ ఎ కామన్ లైఫ్. సో ప్రతి ఒక్కరి లైఫ్ కూడా చాలా కామన్ గా ఉంటుంది, అందరూ ఈక్వల్లే అన్నట్టుగా ఉంటుంది. మనం పడే కష్టమే వాళ్ళు పడుతుంటారు. దట్ ఆల్ క్యాన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. సో ప్రతి ఒక్కరి యొక్క హార్డ్ వర్క్ ను కూడా మనం గుర్తించాలి అండ్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, సో మనం చేస్తున్నాం హార్డ్ వర్క్. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్కూల్లో ఉంటున్నాను, చదివేస్తున్నాను, ఇంటికి వచ్చా కూడా మళ్ళీ నాకు పని చెప్తావు ఏంటమ్మా, ఇంత హార్డ్ వర్క్ చేశాను కదా అని అంటావు. సో నీకన్నా మించిన హార్డ్ వర్క్ ఇంట్లో మమ్మీ చేస్తుంది. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఆ గిన్నెలు తోమడం కావచ్చు, నీవు బట్టలు ఉతకడం కావచ్చు, లేదంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం కావచ్చు, మళ్ళీ వంట స్టార్ట్ చేసుకోవడం కావచ్చు, వంట స్టార్ట్ చేసాక మళ్ళీ వచ్చినటువంటి యూటెన్సిల్స్ వాష్ చేసుకోవడం కావచ్చు. సో ఈ లోపల మీరు వస్తారు, మీకు ఏదో ఒకటి స్నాక్స్ రెడీ చేసి పెట్టాలి. సో మళ్ళీ మీకు స్నాక్స్ పెట్టిన తర్వాత ఆ యూటెన్సిల్స్ వాష్ చేసుకోవాలి, మళ్ళీ నైట్కి ఏదో ఒక డిన్నర్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఈ విధంగా కంటిన్యూస్గా మీ మమ్మీ కూడా హార్డ్ వర్క్ చేస్తుంది. సో నువ్వు ఏ విధంగా హార్డ్ వర్క్ చేస్తావు అదే విధంగా మీ మమ్మీ కూడా హార్డ్ వర్క్ చేస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడే కానీ అలా అనుకోకూడదు అనమాట. వాళ్ళ యొక్క కష్టాన్ని కూడా మనం గుర్తించాలి అండ్ అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఫారినర్స్ యొక్క కష్టాలు కూడా మనం గుర్తించాలి అండ్ అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, let us remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispossess, betray, condemn. Remember, we who take arms against each other. సో ఈ స్టాంజాలో లాస్ట్ లైన్ కింద లైన్ కి రిలేటెడ్ చెప్తాను. సో లెట్ us remember, అందరూ గుర్తుపెట్టుకోండి ఏంటంటే whenever we are told to hate our brothers. సో ఎప్పుడైతే మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళని మనం హేట్ చేయాలి, వాళ్ళని చంపేయాలి, అది ఇది అనేసి చెప్తూ ఉంటారు. సో వెనెవర్ వీఆర్ టోల్డ్ బై సమ్ పర్సన్ టు హేట్ అవర్ బ్రదర్స్, సో ఇలా ఫారినర్స్ ని లేదా స్ట్రేంజర్స్ ని హేట్ చేయండి అని మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, ప్రొవోక్ చేస్తూ ఉంటారు. సో అలా చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇట్ ఈస్ అవర్ సెల్స్ దట్ వీ షాల్ డిస్పోసెస్. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్పోసెస్ మీన్స్ త్రో అవుట్, అంటే విడిచిపెట్టడం అనమాట. సో ఇక్కడ మనము వాళ్ళనేమి దూరం పెట్టడం లేదనమాట. డిస్పోసెస్ మీన్స్ దూరం పెట్టడం, వాళ్ళని మనం దూరం పెట్టట్లేదు, మనల్ని మనం దూరం పెట్టుకుంటున్నాము వాళ్ళ నుంచి. ఇట్ ఈస్ అవర్ సెల్స్ దట్ వీ షాల్ డిస్పోసెస్. సో మనల్ని మనముగా దూరం పెట్టుకుంటున్నాము పక్కన వాళ్ళ మాటలని. టు హేట్ అవర్ బ్రదర్స్, వాళ్ళని హేట్ చేయాలని చెప్పి మనల్ని మనం పక్కన పెట్టుకుంటున్నాం, దూరం పెట్టుకుంటున్నాం. అండ్ బిట్రే మీన్స్ చీట్, వెన్నుపోటు పడడం అనుకోవచ్చు. సో మనల్ని మనం చీట్ చేసుకుంటున్నాము. అండ్ కండెమ్డ్ మీన్స్ హీట్, మనల్ని మనం ఫ్రస్ట్రేట్ చేసుకుంటున్నాము. కండెమ్డ్ మీన్స్ హీట్. సో మనల్ని మనము ఫ్రస్ట్రేట్ చేసుకుంటున్నాము. సో పక్కన వాళ్ళ మాటలు విని మనమంతా ఏమనుకుంటున్నామంటే మనం వాళ్ళని ఏదో దూరం పెడుతున్నాము, మనం వాళ్ళని మోసం చేస్తున్నాము, మనం వాళ్ళని
ఖండం అంటే ఫ్రస్ట్రేట్ చేస్తున్నాము అని అనుకుంటాం, కానీ అదంతా కాదు, మనల్ని మనం ఇవన్నీ చేసుకుంటున్నాము అనమాట. ఓకే, సో రిమెంబర్, we who take arms against each other, it is the human earth that we defile. So remember, we who take arms against each other, టేక్ ఆర్మ్స్ మీన్స్ యూజ్ వెపన్స్. సో ఒకరి మీద ఒకరు మనం వెపన్స్ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో, ఇట్ ఈస్ ద హ్యూమన్ ఎర్త్ దట్ వి డిఫైల్. డిఫైల్ మీన్స్ మేక్ సంథింగ్ డర్టీ ఆర్ ఇంప్యూర్. సో ఇది అందరికీ, హ్యూమన్ అందరికీ సంబంధించినటువంటి ఎర్త్. సో దీనిని మనం దట్ వి డిఫైల్, దానిని మనం స్పాయిల్ చేస్తున్నాము, ఇంప్యూర్ చేస్తున్నాము. ఓకే, సో మేకింగ్ సంథింగ్ డర్టీ. డిఫైల్ మీన్స్ మేకింగ్ సంథింగ్ డర్టీ ఆర్ ఇంప్యూర్. సో దానిని మనం ఇంప్యూర్ చేస్తున్నాము. అండ్ our hells of fire and dust outrage the innocence of air that is everywhere our own. So it is the human earth that we defile. సో మన విధంగా వార్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మోసం చేసుకోవడం వల్ల మన హ్యూమన్ ఎర్త్ అనేది చాలా వరకు స్పాయిల్ అయిపోతుంది అనమాట, డర్టీగా లేదా ఇంప్యూర్గా. ఎలాగనంటే, మనం యుద్ధాలు అనేవి జరిగాయనుకో ఒకరి మీద ఒకరు కసితో, అప్పుడు ఏమవుతుంది, బాంబులు వేసుకుంటారు, రకరకాలుగా ఫైట్ చేసుకుంటారు. దానివల్ల అంతా కూడా ఎర్త్ అనేది డర్టీగా తయారవుతుంది. నెక్స్ట్, defile. Our hells of fire and dust outrage the innocence of air. So air that is everywhere our own. So మన చుట్టూ ఉన్నటువంటి ఈ గాలి అంతా కూడా ఏమైపోతుందంటే పొల్యూట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అవర్ హెల్స్ ఆఫ్ ఫైర్ అండ్ డస్ట్. సో మనం చేసే యుద్ధాల వల్ల వచ్చేటటువంటి ఈ ఫైర్ కావచ్చు, లేదంటే డస్ట్ కావచ్చు, వీటి వల్ల మన చుట్టూ మనం తీసుకునేటువంటి బ్రీత్, ఈ ఎయిర్ అనేది చాలా వరకు పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్, రిమెంబర్, నో మెన్ ఆర్ ఫారెన్ అండ్ no countries strange. So remember, no men are foreign, no countries strange. So అందరూ గుర్తుపెట్టుకొని ఇంకొకసారి చెప్తున్నాను, no men are foreign, ఎవరే కానీ ఫారెన్ వాళ్ళు కాదు. అండ్ అలాగే ఏ కంట్రీ కూడా, ఏ విలేజ్ కూడా స్ట్రేంజ్ అనేది కాదు. ప్రతి ఒక్కటి కూడా అందరూ మనలాగే కష్టపడే వాళ్ళే, అందరూ హార్డ్ వర్క్ చేసే వాళ్ళే అనమాట. ఓకే, సో వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి అని చెప్తున్నాడు. సో ఇట్ వాజ్ రిటన్ బై జేమ్స్ కిర్కప్. ఓకేనండి, సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చూసుకున్నట్లయితే ఎవరిని ఎలాంటి డిఫరెన్స్తో మనం చూడకూడదు, అందరూ ఈక్వల్గానే చూడాలి. ఎందుకంటే వాళ్ళందరూ వేసుకునే యూనిఫామ్, మనం వేసుకునే యూనిఫాము డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ వాటిలో ఉన్న మనిషి మాత్రం ఒక్కరే. అండ్ లాస్ట్కి అందరూ కలవాల్సింది ఈ భూమిలోనే. అండ్ వాళ్ళందరికీ కూడా సన్ గురించి, వాటర్ గురించి, ఎయిర్ గురించి తెలుసు. కానీ వింటర్లో ఏ విధంగా అయితే మనము స్టార్వేషన్గా ఫీల్ అవుతామో, అంటే హార్డ్ వర్క్, స్టార్వేషన్ అంటే ఆకలిగా ఉండడం అనమాట. ఓకే, వింటర్లో ఏ విధంగా అయితే ఎక్కువగా స్కార్సిటీ ఫుడ్ అవడం వల్ల ఆకలిగా ఉంటామో, అదేవిధంగా వార్లు అనేవి జరిగినప్పుడు కూడా అందరూ అలాగే ఇబ్బంది పడతారు. సో మన హ్యాండ్ లాగే వాళ్ళ హ్యాండ్ ఉంటుంది. మన కష్టము ఏ విధంగా అయితే మన హ్యాండ్స్ని రఫ్గా చేసేస్తుందో, అదేవిధంగా వాళ్ళ హ్యాండ్స్ కూడా ఉంటాయి. అండ్ రిమెంబర్, వాళ్ళకి ఐస్ అనేవి మనకి ఎలా ఉంటాయో వాళ్ళకి అలాగే ఉంటాయి. నిద్రపోవచ్చు, నిద్ర లేవచ్చు అనమాట మనలాగే. ఓకే, సో స్లీప్ and are awake and strength that can be won by love. సో మనలాగే వాళ్ళు కూడా లవ్తో, ప్రేమతోనే స్ట్రెంగ్త్ అనేది గెయిన్ చేసుకుంటారు. ఇన్ ఎవ్రీ ల్యాండ్ ఏ కామన్ లైఫ్ దట్ ఆల్ క్యాన్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్. సో ఎవ్రీ ల్యాండ్లో కూడా అందరి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది, కామన్గానే ఉంటుంది. దాన్ని మనం రికగ్నైజ్ చేసి అర్థం చేసుకోవాలన్నమాట. Okay, so let us remember, when we are told to hate our brothers, it is ourselves that we are. సో ఇక్కడ వరకు చూసుకున్నాం ఇందాక. సో మనల్ని మనం మోసం చేసుకున్నట్లయితే పక్కన వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు, వాళ్ళని మోసం వాళ్ళ మీద గొడవ పడేది ఇది అనేసి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మాట వింటే మనల్ని మనం మోసం చేసుకొని మనం ఉన్నటువంటి ఎర్త్ని మనం స్పాయిల్ చేసుకున్నట్లుగా అయిపోతుంది. సో కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా ఒకటేను, ఎవరిని మీరు డిఫరెంట్గా ట్రీట్ చేయొద్దు, అందరినీ ఈక్వల్గానే ట్రీట్ చేయండి. ఓకే, సో ఈ పోమ్ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఈ పోమ్ మీకు అర్థమైంది అనుకుంటాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఇప్పుడే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి అని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.